మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, నేడు దినముకు ఏర్పాటు చేయని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17 నుండి 21 వచనములు ఈ విధంగా రాయబడినవి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ క్రీస్తునందు నూతన సృష్టి అనగా మన జీవితాన్ని, మన బ్రతుకుని, మన సమస్తాన్ని ఆయన మార్చువాడై ఉన్నాడు. మనము ప్రభువుని బట్టి, ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి, ప్రభు యొక్క ఉద్దేశాన్ని బట్టి ఆయన యొక్క స్వారూప్యంలోనికి, ఆయన పోలిక చొప్పున మనం నడుచుకోవాలి. అంటే ఏ వాక్యం అయితే మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా నివసించిందో ఆ కృపాసత్య సంపూర్ణుడిగా నివసించిన వాక్యాన్ని బట్టి మనము క్రీస్తు యొక్క చిత్తానికి లోబడిన వారం అవుతున్నాము. పౌలు అదే చెప్తున్నాడు, క్రీస్తునందు నూతన సృష్టి అంటున్నాడు. అంటే పాతవి గతించును, క్రొత్తవాయను. అంటే గతంలో ప్రభువుని ఎరగక జీవించిన మన జీవితానికి, నేడు ప్రభుతో కలిసి జీవిస్తున్న జీవితానికి ఉన్న వ్యత్యాసాన్ని పౌలు ఇక్కడ తెలియపరుస్తూ, కాగా ఎవడైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి అంటున్నాడు. అంటే క్రీస్తు వలె మార్చబడి, క్రీస్తు వలె తన ప్రవర్తన అంతా కూడా సరిచేయబడుతుంది. యేసు ప్రభు వారు ఎలాగైతే ఈ లోకంలో ఆయన జీవించి చూపించారో అటువంటి ప్రేమ, సమాధానము, సంతోషము, సాత్వికము, దీర్ఘశాంతము కలిగిన స్థితిని ఆ వ్యక్తులు కలిగి ఉంటారు. వారు దేవునికి సాక్షులు అవుతారు, వారు దేవుని బిడ్డలై ఉంటారు. అంటే ఏమాత్రమును దేవుని ప్రేమ లేని వారిగా కాదు, కానీ ఆయన ప్రేమలందు పరిపూర్ణత కలిగిన వారిగా, పరిశుద్ధత కలిగిన వారిగా, క్రీస్తు యొక్క చిత్తాన్ని జరిగించిన వారే ఉంటారు అనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను అంటున్నాడు. అంటే గత జీవితానికి, ప్రస్తుతం ప్రభువులోకి వచ్చిన తర్వాత తాను జీవిస్తున్న జీవితానికి ఉన్న స్థితిగతులను పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే దేవుని యందు మనము ఎటువంటి స్థితి కలిగి ఉంటామంటే నూతన సృష్టి కలిగి ఉంటాము. నూతన స్థితి అంటే పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన, దేవుని చిత్తానుకూలమైన వాటి యందు తప్ప భూ సంబంధమైన వాటి, ఇహ సంబంధమైన వాటి యందు మనస్కరించక క్రీస్తు కొరకు ప్రత్యేకింపబడి ఆయన రాజ్యము కొరకు ఎదురు చూచేవారమై ఉంటాము. అది నూతన సృష్టి. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించును అంటున్నాడు. దేవుడు సమాధానాధిపతి, ఆయన అల్లకి కర్త కాదు. అంటే సమాధానం అనగా దేవునితో మనం ఉన్నప్పుడు ఆయనతో మనము యుగయుగాలు జీవించేవారమై ఉంటాము. ఆయన సత్యము, ఆయన నీతి ఏదైతే ఉందో అది మనలను ఏలుబడి చేయించేది. ఏ వాక్యమైతే నీవు నేను దేవుని యందు నేర్చుకుని ఉన్నామో, విని ఉన్నామో దాన్ని ప్రకటిస్తున్న అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తూ, నేడు పౌలు చెప్తున్న మాట ఏంటి? సమస్తమును దేవుని వలనైనవి అన్నాడండి. అంటే ఏదైనా, అది కీడైనా మేలైనా ఏదైనా కూడా అది దేవుని చిత్తమై ఉన్నదనే విషయాన్ని మొదట మనము గ్రహించాలి అనే విషయాన్ని చెప్తూ, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచును అంటున్నాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు మనలను క్రీస్తు ద్వారా, అంటే క్రీస్తు ద్వారా, కుమారుని ద్వారా, ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి మనము ఏకమై, ఏకాత్మ కలిగి, ఏకహృదయం కలిగి, ప్రభు యొక్క రక్తము చేత కడగబడ్డ వారమై, పరిశుద్ధపరచబడ్డ వారమై, ఆయన యొక్క ఉద్దేశానుసారంగా జీవించే వారమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించును అన్నాడు. ఆ సమాధానపరచు పరిచర్య అంటే ఎలాగైతే తండ్రి కుమారులు ఏకమై ఉన్నారో ఆ ఏకత్వాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేడు మనము సమాధానపరచబడి తండ్రితో కుమారునితో జీవించువారమై ఉన్నాము. అంటే యుగయుగాలు జీవించు దేవాదేవునితో మనము అక్కడ ఆ పరలోకములో ఆయనతో ఉండాలంటే
మొదట మనం సమాధానాన్ని కలిగి ఉండాలి. ఆ సమాధానాన్ని ఆయన కుమారుడి ద్వారా, ఆయన వాక్యం ద్వారా నేడు మనం పొందుకున్నాము. ఆ సమాధానాన్ని ప్రకటించడానికి మేము ఉన్నామనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. అందుకని అంటున్నాడు, ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను అన్నాడు. ఇప్పుడు ఆ సమాధానాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి, వాళ్ళు కలిగి ఉన్న యొక్క సమాధానాన్ని, పరిచర్యను సర్వలోకానికి, సర్వసృష్టికి ప్రభు సెలవిచ్చినట్టుగా అందరికీ మారు మనసు పాపక్షమాపణ కలుగు నిమిత్తము ఈ సువార్త అందింపబడాలి అనేది పౌలు యొక్క ఉద్దేశమైనది పత్రిక ద్వారా. అందుకని అంటున్నాడు, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోపమును తనతో సమాధానపరచుకొనుచు అసమాధాన వాక్యమునకు మాకు అప్పగించెను అన్నాడు. ఏది దేవుడు సమాధానానికి అధిపతి ఉన్నాడో ఆ సమాధానాధిపతి అనే దేవుడు ఆ వాక్యాన్ని, ఏ వాక్యం అయితే ఆది యందు ఉండెనో ఆ వాక్యము, ఆది యందు ఏదైతే మనల్ని బ్రతికించిందో, ఆది యందు ఏదైతే దేవుడు మనకు తెలియజేశాడో ఆ ఆది యందు ఉండే వాక్యము నేడు మనలను జీవింపజేస్తుంది. ఆయనే కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. కాబట్టి పౌలు చెప్తున్న మాట అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక అన్నాడు. ఇప్పుడు మన అపరాధాలు మన మీద మోపక, మన అపరాధాల నుండి మనల్ని విడిపింప చేయడానికే ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. అందుకనే క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు అన్నాడు. అంటే క్రీస్తునందు అంటే క్రీస్తు ద్వారా తండ్రి ఇప్పుడు ఏం చేస్తాడంటే మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న అపరాధాన్ని ఆయన తొలగించి క్రీస్తు రక్తము చేత మనల్ని విడిపింపజేసి మనలను ఆయన యొక్క నిత్యత్వానికి నడిపించి ఆయన ఏమంటున్నాడో ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించును అంటున్నాడు. ఏ వాక్యం అయితే ఆది యందు ఉన్నదో ఆ వాక్యాన్ని మేము కలిగి ఉన్నాము. ఆ వాక్యాన్ని దేవుడు మాకు అప్పగించాడు. అంటే దేవుని పనిలో, దేవుని బాధ్యతలో వారు ఎటువంటి సమాధానాన్ని కలిగి, వాక్యాన్ని కలిగి వారు జీవిస్తున్నారో ఆ జీవిస్తున్న జీవన విధానములో అపోస్తులుగా పౌలు తన యొక్క పత్రికను కొరింథీ సంఘానికి తెలియజేస్తూ సమాధానాధిపతిగా ఉన్న క్రీస్తును కలిగిన వారమై ఆ వాక్యమునకు తగినట్లుగా వారు జీవిస్తూ ఆ వాక్యాన్ని ఇతరులకు బోధిస్తూ ఆ వాక్యానుసారంగా జీవింపజేయు వారమై ఉండాలనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు లోకమును తమతో సమాధాన పరుచుకొనొచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించును అంటున్నాడు. కాబట్టి ప్రభు ఆ వాక్యాన్ని మాకు అప్పగించారు కాబట్టి నేడు మేము ఆ వాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాము. ఆ వాక్యాన్ని మీరు విని విశ్వసించి ఆ ప్రకారము జీవించండి అంటున్నాడు. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము అంటున్నాడు. ఏదైతే దేవుడు మాకు సమాధానాధిపతిగా ఆయన ఉన్నాడో, ఆయన తెలియజేశాడో ఆ వాక్యాన్ని మేము మీకు తెలియజేస్తున్నామో ఆ వాక్యానుసారంగా మీరు జీవించినప్పుడు మీరు అధిపతిని మీరు కలిగి ఉంటారు. దాని విషయంలో దేవుడు మమ్మలను నియమించను అనే విషయాన్ని చెప్తున్నాడు. అందుకని అన్నాడు, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమయ్యి అంటున్నాడు. అంటే దేవుడు చెప్పినట్లుగా ఉన్నట్లుగా వారు వాక్యాన్ని అందిస్తూ విశ్వాసంలో నడిపిస్తూ వారు రాయబారులుగా, అంటే క్రీస్తుకి మనకి మధ్య ఆ యొక్క సంధానకర్తలుగా వీరు ఉన్నారనే విషయాన్ని చెప్తూ దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుచున్నాము అంటున్నాడు. అంటే క్రీస్తు పక్షంగా అంటే ప్రభువే మిమ్మల్ని వేడుకుంటున్నట్టుగా తాను ప్రభు పక్షంగా తాను మాట్లాడుతున్నాడు. అంటే ఎవరైతే సమాధానాధిపతిని మీరు సేవిస్తారో, ఎవరైతే క్రీస్తుని కలిగి ఉంటారో, ఎవరైతే వాక్యానుసారంగా నడుచుకుంటారో, ఎవరైతే లేఖనానుసారంగా జీవిస్తారో వారు దేవునితో, దేవుని యొక్క వాక్యముతో జీవించేవారై ఉంటారు. కాబట్టి ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అంటున్నాడు. ఇప్పుడు మనం పాపులమై ఉన్నాము కాబట్టి మన పాపాల నుండి తొలగించడానికి తండ్రి తన కుమారుని లోకానికి పంపించి ఆయన నీతిని తన కుమారుని ద్వారా మనకు అనుగ్రహించి మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న సమస్తాన్ని తొలగించి ఆయన కుమారుని ద్వారా రక్షణ ఇచ్చి ఆయన రక్తము ద్వారా విడిపింపజేసి మనలను నీతిమంతులుగా చేశారు. కాబట్టి హృదయములను పరిశోధించడి సర్వశక్తి గల దేవుని యందు మనము దేవుని చిత్తానుసారంగా జీవించేవారమై ఉండాలని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు అన్నాడు. క్రీస్తుని బట్టి ఆయన నీతి, దేవుని నీతి ఏదైతే ఉన్నదో అది మనం అవ్వాలంటే మనం ఏమవ్వాలంట,
పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను అంటున్నాడు. ఏ పాపము లేని ఆయనను మన కొరకు ఆయన మరి పాపమును భరించడానికి ఈ లోకానికి పంపించాడు. కాబట్టి క్రీస్తు ద్వారా, క్రీస్తు చేత విమోచింపబడి, విడిపింపబడి, ఆయన రక్తము చేత పరిశుద్ధపరచబడి, ఆయన శరీరము ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించగలిగిన స్థితి మనమందరము కలిగి ఉన్నామని పౌలు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము క్రీస్తునందును, క్రీస్తు మనయందు నిలిచినట్లు, ఆయన యొక్క ఉద్దేశాన్ని అనుసరించినట్లు, ఆదియందు ఏ వాక్యమైతే ఉన్నదో ఆ వాక్యానుసారంగా జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ తన కృపచేత నింపునని పౌలు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, ఇదిగో నాయన మరి నిన్ను బట్టి, నీ మాటను బట్టి జీవించుటకు, ప్రార్థించుటకు, నీ వాక్యానుసారంగా నడుచుటకు అయ్యా నువ్వు సమాధానాధిపతిగా మా మధ్యకు నీ కుమారుడైన క్రీస్తును పంపించినావు. మాలో ఉన్న అపరాధములను, పాపములను తొలగించి మీ నీతిని మాకు ధరింపజేసి మేమును మా యందు నీ మాటలు నిలిచినట్లు ఏ వాక్యం అయితే ఆది యందు ఉంచి ఉన్నదో ఆ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ సజీవులుగా చేసి నీ యందు విశ్వాసంలో కొనసాగింపజేసినందుకే వందనాలు. పాపము నుండి ప్రత్యేకింపబడి, లోకము నుండి ప్రత్యేకింపబడి నీ చిత్తానుసారంగా నడుచుకుంటూ నాయనా నీ రక్తంలో నీ యొక్క శరీరం ద్వారా కడుగబడి, పరిశుద్ధపరచబడి, నీతిని అనుసరించి నడిచినట్లు, జీవించినట్లు మా అందరికీ నీ కృప దయచేయండి. బలహీనలను బలపరచండి నాయన, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్నవారిని ప్రత్యేకపరచండి, తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఆ కుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాల విషయంలో ప్రభా ఏ ఆదరణ అయితే కూడికలు జరుగుతున్నామో ఆ కూడికల ద్వారా కుటుంబాలను ఆదరించి ముందు మహిమపరచమని మీ సన్నిధిలో వారిని సాకులుగా నిలబెట్టుకుని అడుగుచున్నాం. ప్రభా ఏ ఒక్కరూ నశించక ప్రతివారు నీ చిత్తాన్ని తెలుసుకుని గ్రహించి జీవించినట్లు అట్టి కృప దయచేయమని మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, అధికారులను, పాలకుల నాయకులను దీవించండి. నాయన జరగబోతున్న ఈ ఎలక్షన్స్ అన్నింటిలో ప్రభా నీతి న్యాయములు జరిగించి నీ దివ్య ప్రకారం చేయలినట్లు, జీవించినట్లు అట్టి అధికారులను, నాయకులను మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవ దినాలు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ఆ అపరాధములను క్షమించము. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినవి తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదాతోడండి సంరక్షించునుగాక. ఆమెన్.